ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ 5 అలవాట్లు కనుక మీలో ఉంటే మీ గుండె డేంజర్‌లో ఉంది జాగ్రత్త. మన గుండె బాగానే ఉంది అనుకుంటాం. కానీ మనం తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన గుండె రిస్క్‌లో పడుతుంది. మీకు తెలియనిదేముంది? చిన్న వయసులోనే ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్‌లు వస్తూ ఉన్నాయి. కుప్పకూలిపోతున్నారు. మరి ఆ 5 అలవాట్లు ఏంటో తెలుసుకుందామా? నంబర్ 1 ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ సేపు కూర్చోటమండి. టూ మచ్ సిట్టింగ్. అంటే వర్కుల పరంగా కావచ్చు, లేకపోతే మీకు అదొక అలవాటు కావచ్చు, ఏం పని లేకపోవడం వల్ల కావచ్చు, ఎక్కువసేపు మీరు అలా కదలికలు లేకుండా కూర్చున్నారనుకోండి, బెడ్ ఫ్లో అనేది మందగిస్తుంది. దాంతోటి మన హార్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది. మీకు వర్కులు ఉన్నా కానీ మధ్యలో లేస్తూ అటు ఇటు వాక్ చేసి మళ్ళీ కూర్చోండి. ఈ అలవాటు మీరు మార్చుకోవాలి. లేకపోతే హార్ట్ వీక్ అయిపోయి ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెంబర్ 2 లెస్ స్లీప్. అంటే 6 గంటల కంటే కూడా తక్కువగా నిద్రపోయే వాళ్ళు హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతోటి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. మీరు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఆ ప్రెషర్ అంతా దేని మీద పడుతుంది? మన గుండె మీద పడి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర చాలా అవసరం. 6 గంటలకు తగ్గకుండా నిద్రపోండి. ఇక నెంబర్ 3 ఎక్కువగా కోపపడటం, ఇంకా ఏ విషయాన్నైనా స్ట్రెస్‌గా తీసుకోవటం, ఎక్కువగా ఆలోచించడం, దీనివల్ల మన హార్ట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మన యొక్క హార్మోన్స్ కూడా ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ కోపాన్ని తగ్గించుకోండి. ప్రతి విషయాన్ని కూడా స్ట్రెస్‌గా అతిగా తీసుకోకండి. దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడి మీకు ఫ్యూచర్‌లో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నెంబర్ 4 సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం. దీనివల్ల మన బ్లడ్ ప్రెషర్ పెరిగి మన గుండె మీద భారం లోడు పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అరా కొంచెం తక్కువైనా కానీ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోకుండా అసలు సాల్ట్ లేకుండా తినడం అనేది మనకు సాధ్యపడదు. కాబట్టి కాస్త తగ్గించుకొని తినడం అలవాటు చేసుకోండి. ఇక నెంబర్ 5 ప్రాసెసింగ్ చేసినటువంటి ఫుడ్స్ రోజు తీసుకోవటం. జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీకు ఎంజాయ్ చేయాలనిపిస్తే ఒక రోజు పెట్టుకోండి, వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు అలా పెట్టుకొని ఎంజాయ్ చేయకండి. కానీ రోజు ఇలాంటి ఫుడ్స్ తినకండి. దీనివల్ల మీ గుండె మీద భారం ఎక్కువై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి చాలా రిస్క్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు. సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్స్ తినడానికి అలవాటు చేసుకోండి. ఫుడ్స్, క్యారెట్లు, బీట్రూట్లు, కీరదోసకాయలు ఇలాంటివి కుక్ చేయనటువంటి ఫుడ్ని ఒక్క పూటన్నా తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్మోకింగ్, డ్రింకింగ్. ఇప్పుడు మీరు బాగానే ఎంజాయ్ చేస్తూ తింటారు. వయసులో కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు అన్నట్లు స్మోక్ చేస్తూ ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా రోడ్ల పాలు కావాల్సి వస్తుంది. ఆరోగ్యం పాడైపోయిందంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ దేనికి పనికిరావండి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి. కాబట్టి ఈ 5 అలవాట్లు కనుక మీలో ఉంటే తొందరగా మానేయండి. హార్ట్, గుండె మీద ఎఫెక్ట్ పడకుండా రిస్క్ నుంచి తప్పించుకోండి. మీకు కరెక్ట్ అనిపిస్తే, నచ్చితే కామెంట్ సెక్షన్లో వేస్తాను. కామెంట్ చేసి చిన్న లైక్ ఇవ్వండి.